సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా కూలీ ఆగస్టు 14న థియేటర్లోకి వస్తుంది. అయితే ఆల్రెడీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సూపర్ స్టార్ సినిమా చూసి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 14న థియేటర్లలోకి రావడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ రెడీగా ఉన్నారు. లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా కూలీ. ఈ సినిమా విడుదలకు సరిగ్గా నెల ఉంది. అయితే హీరోకి సినిమా చూపించారు దర్శకుడు. మరి సూపర్ స్టార్ ఇచ్చిన రివ్యూ ఏంటో తెలుసా? రజనీకాంత్ సినిమాల్లో తనకు దళపతి అంటే చాలా ఇష్టమని దర్శకుడు లోకేష్ కనగరాజన్ తెలిపారు. కూలీలో ఆ బ్యాలెన్స్ చూపించేందుకు ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. ఇంకా లోకేష్ కనగరాజన్ మాట్లాడుతూ డబ్బింగ్ స్టూడియోలో రజనీకాంత్ గారు కూలీ చూశారు. ఆ తర్వాత నన్ను హగ్ చేసుకున్నారు. నాకు దళపతిలా అనిపించింది అని చెప్పారు. ఆ రోజు రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోయాను అని చెప్పారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన విక్రమ్ బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించింది. కార్తీక్ ఖైదీ ఆయనకు దర్శకుడిగా పేరు తీసుకొచ్చిన తలపతి విజయ్ హీరోగా తీసిన మాస్టర్, లియో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి నెంబర్నే నమోదు చేశాయి. దీంతో రజనీకాంత్ లోకేష్ కనగరాజన్ సినిమా అనేసరికి ప్రేక్షకులందరిలో కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. రజనీకాంత్ కోసం తాము మొదట వేరే కథని రాశామని లోకేష్ కనగరాజన్ వివరించారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, నేను మొదట రజనీ సార్ కోసం ఒక ఫ్యాంటసీ ఫిలిం రాశా. ఆయన విన్న వెంటనే ఓకే చెప్పారు. అయితే అది సెట్స్ మీదకు వెళ్ళడానికి కనీసం 1.5 ఏళ్లు పడుతుంది. అందుకని కూలీ రాశా. రజనీ గారి కోసం మనం ఎంతటి కథ అయినా రాయొచ్చు. ఆయనది లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్. ఈ సినిమాలో నేను కొత్త టెక్నిక్స్, స్టైల్స్ అన్ని కూడా ట్రై చేశా. అయినా సరే ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమానే అని చెప్పారు. కూలీ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, మలయాళ నటుడు సౌబీర్ షాహిర్, కన్నడ స్టార్ ఉపేంద్ర తదితరులు కూడా నటించారు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ మోనికా చేసిన సంగతి తెలిసిందే. ప్రెజెంట్ ఆ పాట ట్రెండ్ అవుతోంది. సన్ పిక్చర్స్ పతాకం మీద కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ఇది.